హాయ్ హలో నమస్తే అండి. మీ గోదావరి ఆడపడుచుని మీ సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఈ వీడియో మన సాగంటి కోటేశ్వరరావు గారు ఒక ప్రసంగంలో చెప్పారు ఈ గుడి గురించి ప్రాముఖ్యత అదిని. మీ అందరికీ ఈ గుడి గురించి చూపిందామని వచ్చేసాను. ఈ గుడి అంటే పిల్లలు లేని వారి కోసం చాలా ముఖ్యమైన గుడి అండి ఇది. పెళ్లి కాని వాళ్ళు కూడా వస్తారు ఈ గుడికి అందరూ కూడాను. ఈ కోనేటిలో స్నానం చేసి ఇక్కడ పెళ్లి కాని వారైతే 108 ప్రదక్షిణలు చేయాలి. పిల్లలు కావాల్సిన వాళ్ళు అయితే ఫస్ట్ రోజున వచ్చి 3 ప్రదక్షిణలు చేసి వాళ్ళు రెడ్ టవల్ ఇస్తారు, రెడ్ శారీ ఇస్తారు. భార్య అయితే రెడ్ శారీ కట్టుకోవాలి, భర్త అయితే రెడ్ టవల్ వేసుకుని 3 ప్రదక్షిణలు చేసి గుడి వెనకాల రూమ్ ఉంటుంది, అక్కడ కొంచెం సేపు నిద్ర చేయాలి. తర్వాత అభిషేకం చేయించుకోవాలి ఫస్ట్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి. ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఏంటంటే ఆయన ఒక పాము ఎన్నో సంవత్సరాల నుంచి అక్కడ మునులు ఋషులు పురాణాలు చదువుతుంటే అది ఇన్ని అక్కడే ఆ పాము కాలం చేసింది. ఆ కాలం చేసిన దాన్నే అక్కడ ప్రతిష్ఠించి మనకి ఈ గుడిని కట్టారు. ఆ మహిమగల గుడి వల్ల ఆ నాగేంద్ర స్వామి మనకి పిల్లలు లేని వాళ్ళకి పిల్లల్ని ఇస్తారు. పిల్లలు ఈ దీక్ష తీసుకుని ఇలా చేసాక ఆ వస్త్రాన్ని వీళ్ళు కట్టుకున్న చీరని ఇప్పేసి మళ్ళీ ఇంకో శారీ పట్టుకుని వెళ్ళి మళ్ళీ మడిగా ఇక్కడికి వచ్చినప్పుడే మళ్ళీ కట్టుకోవాలి. ఇక్కడే అలాగా ప్రతి వారం రావాలి. అలాగా 5 మంగళవారాలు రావాలి కంపల్సరీగా. వచ్చాక వీళ్ళు ఫస్ట్ మంగళవారం రోజుని 5 మంగళవారాలు కూడా నిష్ఠతో ఆ రోజుని భోజనం అది చేయకుండా వాళ్ళ పళ్ళు పానీయాలు అవి తీసుకుని దీక్షగా చెయ్యాలి. తర్వాత నెక్స్ట్ వీళ్ళకి అదే బిడ్డ పుట్టాక ప్రెగ్నెన్సీ వచ్చి బిడ్డ పుట్టాక ఆ బిడ్డను తీసుకుని మళ్ళీ వచ్చి ఇక్కడ మళ్ళీ అభిషేకం చేయించుకుని వీళ్ళందరూ కూడా ఇక్కడ మొక్కు తీర్చుకుంటారు. ఈ పిల్లలు లేని వాళ్ళకి చాలామందికి ఇక్కడ పిల్లలు పుట్టారు. వాళ్ళందరూ కూడా పిల్లల్ని తీసుకుని వచ్చి ఈ గుడిని దర్శించి ఇక్కడ చరిత్ర అందరికీ చెప్తున్నారు. ఇక్కడ చాలా మహిమ గల అమ్మవారు అది ఉన్నారు. వల్లి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గురించి చెప్పడానికి చాలా మనం చెప్పేది తక్కువ. కోటేశ్వరరావు గారు కూడా వీడియోలో చెప్పారు. మీరు ఎవరైనా సరే ఇది కాకినాడకు దగ్గరలో ఉంది ఈ ఊరు, పాముల మల్లారం అని అంటారు. ఈ చరిత్ర గురించి మీకు అందరికీ నేను చెప్పేదంతా తక్కువే. ఇక్కడ ఈ వీడియోలో ఉంటుంది, మీకు వివరాలు కావాలితేనే అది ఈ వీడియోలో చూడండి. చాలామంది చూసి పిల్లలు లేని వాళ్ళు ఎక్కడి నుంచి విజయనగరం నుంచి, శ్రీకాకుళం, హైదరాబాద్ నుంచి, చుట్టుపక్కల ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు జనం అందరూ కూడా. వచ్చి దర్శనం చేసుకుని పిల్లల్ని కానీ ఆ పిల్లల్ని తీసుకుని మళ్ళీ స్వామివారికి చూపించి మళ్ళీ అభిషేకం చేయించుకుని పెళ్లి కాని వాళ్ళు పెళ్లి గురించి వచ్చి ఇవన్నీ కూడా అభిషేకాలు చేయించుకుని చాలా లబ్ధి పొందుతున్నారు. వీళ్ళందరికీ ఎవరికైనా సరే నా వీడియో ద్వారా 10 మందికి తెలాలని నేను ఈ వీడియో చేయడం జరిగింది. మీరందరూ కూడా ప్రోత్సహించి 10 మందికి షేర్ చేయండి. ఆ 10 మందికి లాభం పొందితే మనకే కదా పుణ్యం. ఆ పుణ్యం మనం ఏం అక్కర్లేదు, ఒక్క వీడియో ద్వారా మనం 10 మందికి పంపిస్తే ఆ 10 మందిలో మనం ఒకరు అవుతాం. మన పిల్లలకి ఆ పుణ్యం కాపాడుతుంది. పిల్లలు లేక చాలామంది ఇబ్బంది పడుతున్నారు, పెళ్లి కాని వాళ్ళు కూడా చాలామంది ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళందరికీ మనం సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతాం. దయచేసి ప్లీజ్ ఈ వీడియో షేర్ చేయండి. షేర్ చేసి మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా సరే ఇబ్బందుల్లో ఉంటే ఇది తెలియజేయండి. ఇదే నా విజ్ఞప్తి. నేను చెప్తున్నందుకు మీరు ఆదరించి అందరికీ 10 మందికి తెలిసేలా చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవాలని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇది 10 మందికి అందజేయాలనే నా కోరికతో నేను ఈ వీడియో చేయటం అయ్యింది. ఈ వీడియో వల్ల 10 మందికి ఉపయోగపడాలి. కోటేశ్వరరావు గారు మన అందరికీ ఎలాగ చెప్పారో అలాగే మనం కూడా చెయ్యాలని ఈ వీడియో నేను వెళ్ళి ఆయన చెప్పిన ప్రసంగం చూసే నేను ఈ గుడికి వెళ్ళాను. ఈ గుడికి వెళ్ళి నేను ఈ వీడియో తీయాలి, 10 మందికి తెలియాలి, నా వల్ల 10 మందికి తెలిస్తే మంచిది కదా అని ఈ గుడి చరిత్ర గురించి అదిని వెళ్ళి నేను తెలుసుకోవాలని వెళ్ళి చాలా తాపత్రయంతో చేశాను నేను ఈ వీడియోని. నేను చేయటమే కాదు, మీరు కూడా సపోర్ట్ చేసి 10 మందికి సందేశాన్ని అందించేలాగా మీరు అందరూ కూడా ప్రోత్సహించి చేస్తే ఆ 10 మందికి మనం మేలు చేసిన వాళ్ళు అవుతాం. ఆ మేలు చేసింది మనం కాశీ వెళ్ళి పూజ చేస్తే పుణ్యం వచ్చేదండి. పిల్లలు లేని వాళ్ళకి, పెళ్లి కాని వాళ్ళకి ఇలా సహాయం మన వల్ల కలిగిందంటే ఆ పుణ్యం మనకి మన బిడ్డలకి కాస్తుంది. అది మీరు అందరూ కూడా తెలుసుకుని 10 మందికి ఈ సాయాన్ని చెయ్యండి. ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గురించి, అమ్మవారి గురించి
చాలా కథల కింద చెప్పుకుంటున్నారు. ఎక్కడో ఊరి చివర మారుమూల ఉన్న గుడికి ఇంతమంది వస్తున్నారంటే ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మహిమ వల్లే కదా. అది మనం తెలుసుకోని ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గురించి 10 మందికి తెలిసేటట్లు మనం చేయటంలో తప్పు లేదు కదా. మీరందరూ కూడా ఇది వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఈ గుడి చరిత్రని కావాలంటే కోటేశ్వరరావు గారు వెబ్సైట్లోకి వెళ్ళి మీరు అది కొట్టి మీరు ఆయన ప్రసంగం చూడండి, వినండి. ఇంక ఈ గుడి చరిత్ర గురించి ఇక్కడ రాశారు. ఇక్కడ మీకు వివరాలు పూజ అది ఎలా చేయించుకోవాలన్నీ ఉన్నాయి. గుడి చరిత్ర గురించి కూడా ఉంటుంది ఇక్కడ, మీకు అన్నీ కూడా పెట్టాను. ఇంక ఈ నాగేంద్ర స్వామి ఆయన ప్రతిరోజు ఇక్కడ కథ ఇంట ఆయన ఋషులు మహామునులు వీళ్ళందరూ ఉన్న కథలు విని ఆయన ఇక్కడే కాలం చేశారు. ఆయనదే ఇక్కడ మనకు ప్రతిష్ఠించారు. ప్రత్యక్ష దైవం, వేరే విగ్రహం అది కాదు. ఆయన్నే ఇక్కడ విగ్రహ ప్రతిష్ఠ చేసి ఆ మహిమ వల్ల మనకి శక్తిని ఇచ్చి మన బిడ్డలు లేని వాళ్ళకి ఎంతోమందికి బిడ్డలను ఇస్తడం నేను కళ్ళారు చూశాను. అభిషేకాలు చేయించుకుంటాం, పిల్లలు లేని పిల్లలు పుడతాం, ఆ పిల్లల్ని తీసుకుని వస్తాం. దోషాలు ఏమున్నా ఇక్కడ అన్నీ కూడా పోగొట్టి అన్నీ కూడా మహిమలు చూపించుతున్నారు. ఇంతమంది వస్తున్నారంటే ఎక్కడో మారుమూల ఉన్న గడికి మీరు కూడా మీ ప్రయత్నం చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.